ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాల పట్ల చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రేపటి నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఈ సమావేశంలో దేశ వారసత్వ పరిరక్షణ గురించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ నెల 31 వరకు జరగనున్న ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశానికి భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. సంవత్సరానికి ఒకసారి ఈ కమిటీ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో సహజ, సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణపై ప్రపంచ దేశాల సహకారంపై చర్చించనున్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు రాష్ట్ర ఉభయ సభల సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయి బడ్జెట్కు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్దరణ చర్యలపై ఆ శాఖ సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేయని విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు త్వరితగతిన మరమ్మతు చేయడానికి సరిపడా సిబ్బందిని, పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాలపై వినియోగదారుల నుండి ఫిర్యాదులు, సమస్యలు నమోదు చేసుకునేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 5 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యలపై 1912 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భావితరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించవచ్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వై దొరబాబు తెలిపారు. జిల్లాలోని అల్లవరంలో తల్లి పేరుతో మొక్కను నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి పిలుపుతో ఇప్పటికే అనేక గ్రామాల్లో స్వచ్ఛందంగా గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ముంపు గ్రామాల్లో మంత్రి అధికారులతో కలిసి పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. ముంపు తగ్గిన తర్వాత ప్రభావిత గ్రామాల్లో నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు. వరద నీరు పూర్తిగా తగ్గే వరకు బాధితులకు సహాయ కేంద్రాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, వంట నూనె వంటి నిత్యావసర సరుకులను అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా కోరనుంది. రేపటి నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా ఎల్లుండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుందని లోక్సభ సచివాలయం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యార్థులకు వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లలో వసతులపై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. సౌకర్యాల కల్పన విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
పరిశుభ్రమైన వాతావరణం కల్పించినప్పుడే విద్యార్థులు మరింత మెరుగ్గా చదువుకునే అవకాశం ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక చెట్టు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా అమలు చేస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో 20,000 మొక్కలను నాటామన్నారు. మొక్కలను అటవీ శాఖ ఉచితంగా అందజేస్తోందని, ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించాలని కోరారు. చెట్లను నాటడం ద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చని తెలిపారు. గోదావరి డెల్టాలోని కాలువలను శాశ్వత ప్రాతిపదికన ఆధునీకరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నిన్న ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కాలువల్లో ఏర్పడిన పుడికలు తొలగించకపోవడంతో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. గోదావరి డెల్టాలోని కాలువల్లో పుడికలు తొలగించడానికి 25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమహేంద్రవరం, రాజానగరం, కొవ్వూరు, గోపాలపురం, నిడవోలు, అనపర్తి నియోజకవర్గంలో బాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే కొవ్వూరు పుష్కర్ ఘాట్లను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. గోదావరిలో వరద ప్రవాహం ఉన్నందున నదీ స్నానాలకు వెళ్లకుండా జల్లు స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయిబాబాకు గురుపాదుక పూజ నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా భజనలు, కోలాటాలతో ప్రత్యేక భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సాయిబాబా మందిరాల్లో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ షిరిడీ సాయి మందిరంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా మాడుగుల, చోడవరం ప్రాంతాల్లో 5,000 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూములను సేకరించి కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీ నిధులతో పార్లమెంటు పరిధిలోని 1000 నుండి 1,500 గ్రామాలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించేలా నీటి శుద్దీకరణ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశ పరీక్షా ఫలితాలను జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ ఎన్టీఏ నగరాల వారీగా, కేంద్రాల వారీగా ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు లేకుండా నగరాల, కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు వెబ్సైట్లో పొందుపరచాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్టీఏ సంస్థ ఈ ఫలితాలను వెల్లడించింది. నీట్ ఫలితాలను neet.nta.online.in వెబ్సైట్లో చూడవచ్చని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాల పట్ల చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రేపటి నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.